ప్రజలకు సులువుగా సౌకర్యవంతంగా సేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పాలనలో సరికొత్త ఆవిష్కారానికి శ్రీకారం చుడుతూ వాట్సాప్ పాలనను నేటి నుంచి అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు అందించనున్నారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో వాట్సాప్ పాలనను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వాట్సాప్ ద్వారా పౌరులకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా చేరవేస్తామని చంద్రబాబు అన్నారు. ఈ సేవల కోసం ప్రభుత్వం అధికారికంగా వాట్సాప్ నెంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని తెలిపారు. ఆ నెంబర్కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుందన్నారు. ఈ నెంబర్ వన్ స్టాప్ సెంటర్లా పనిచేస్తుందని అన్నారు. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి వస్తాయని, క్రమేపీ ఈ సేవలు పెరుగుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు విస్తరిస్తూ పాలనలో మరింత సౌలభ్యాన్ని తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా వినతి పత్రాలు పట్టుకు తిరిగినా ఫలితం ఉండటం లేదంటూ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, ఎండోమెంట్ సర్వీసుల్లో ఎదురయ్యే ఇబ్బందులతో ప్రజలు విసిగెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నా వాటిని మెజారిటీ ప్రజలు నేరుగా వినియోగించుకోలేకపోతున్నారు. గతంలో ఆర్టీజీఎస్ సర్వేలో ప్రభుత్వ శాఖల సేవలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వెల్లడైంది. ఇది గుర్తించిన ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఫోన్ ద్వారానే సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని గుర్తించింది. వాట్సాప్ ద్వారా సేవలు అందించాలని నిర్ణయించింది. దీనికోసం గతేడాది అక్టోబర్ 22న వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను వెంటనే సంబంధిత కార్యాలయాల అధిపతులకు వాట్సాప్ చేరుస్తుంది. దాని స్టేటస్ ఏమిటో కూడా అర్జీదారులకు తెలియజేస్తోంది. దీనివల్ల రోజుల కొద్దీ ఫైళ్లు బూజు పట్టే పరిస్థితి లేకుండా వెనువెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి. వాట్సాప్ ద్వారా సేవలందిస్తే పాలనపై చాలా వరకు సంతృప్తి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపైన ప్రజలు వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అర్హులైన వారికి పథకాలు అందకపోయినా ఫిర్యాదులు చేయొచ్చు. పథకాల లబ్ధి సమాచారం మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. ప్రాంతాల వారీగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని పౌరులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పంపిస్తారు. అలాగే ప్రజలకు కావలసిన సర్టిఫికెట్లను కూడా వాట్సాప్ ద్వారా అందించనున్నారు.